హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజ టెక్. ఈరోజు సామ్సంగ్ M20 మొబైల్ బుక్ చేస్తాను క్యాష్ పై సూపర్ సెల్లో 6,634 రూపీస్ ఇవ్వబడ్డది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. దీన్ని ఎట్లుంది, ఏముంది, ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చూద్దాం. దీనిలో బుక్ చేసేటప్పుడు అయితే మనకి క్యూసీ రిపోర్ట్లో బ్యాక్ ప్యానల్ డ్యామేజ్ అండ్ బ్యాక్ కెమెరా కాడ కొంచెం డస్ట్ ఉంది, బ్యాక్ కెమెరా బ్లర్ అని చూపించింది. సో ఇప్పుడు అవే ఉన్నాయా ప్రాబ్లమ్స్, ఇంకేమైనా వేరే ఉన్నాయా చూద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ C గ్రేడ్ బుక్ చేసింది. మీకు కూడా మొబైల్స్ కావాలంటే ఇలాంటివి ఏదైనా ఫస్ట్ నాకు క్యూసీ మొత్తం చూసాకనే, మీరు క్యూసీ మొత్తం చూసాక నాకు వాట్సాప్ నెంబర్ నా వీడియోలో మెన్షన్ చేస్తా. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. క్యూసీ చూసాకనే చేయండి. ఎంత ప్రైస్ ఉంది, ఏముంది మొత్తం చూడండి. నేను కూడా చూసి చెప్తా ఎంత ప్రైస్ ఉంది, ఏంటి అని. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొదలే చెప్తాను నేను. అండ్ ఎట్టి పరిస్థితుల్లో D గ్రేడ్, D - C గ్రేడ్ అటువంటివి అయితే ప్రిఫర్ చేయకండి. అటువంటి ప్రిఫర్ చేసేది ఉంటే ఫోన్ ఎలా వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రమే ఆ మొబైల్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. స్టాండర్డ్ ఉంటుంది ప్యాకింగ్, ఏం డ్యామేజ్ లేకుండా. ఫస్ట్ బిల్ చూద్దాం మనం. బిల్ వేసుకోవచ్చు మీరు. మొబైల్ చూద్దాం సార్. M52 5G సామ్సంగ్ మొబైల్, కొత్తది 25,000 ఉంది. అమెజాన్లో మీరు చూసుకోవచ్చు. సెకండ్స్లో 6,630 రూపీస్తో తీసుకున్నా. ఫోన్ బూట్ చేద్దాం ఇప్పుడు. ఫోన్ అయితే ఛార్జింగ్ లేదు, మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ లేకుండా పంపినట్టున్నారు. ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఒకసారి మొత్తం ఫోన్ చాలా అయ్యాక మొత్తం చూద్దాం మనం. ఫోన్ అయితే బూట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. బూట్ అయ్యాక దీని ప్రాబ్లమ్స్ ఏంది, వీడియో ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా కూడా చూద్దాం. బూట్ అయ్యాక డిస్ప్లేకి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు. టచ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. ఒరిజినల్ డిస్ప్లే, కాపీది కాదు. పిక్చర్స్ ఉన్నాయి. సరే, కెమెరా కూడా తీద్దాం బయటకు వెళ్ళినాక. డిస్ప్లే అయితే చూసుకోవచ్చు, సూపర్ ఉంది డిస్ప్లే, ఒరిజినల్ డిస్ప్లే. మీకు మొత్తం స్పీకర్ టెస్ట్ అండ్ డిస్ప్లే మొత్తం టోటల్ చెక్ చేసి చూపిస్తా. సో స్పీకర్ సౌండ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. You've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven. సౌండ్ అయితే పర్లేదు, సౌండ్ బాగానే వస్తుంది, స్పీకర్ బాగానే ఉంది. ఇంకోసారి మొత్తం చూపిస్తా ఫోన్. పూర్తిగా చూడండి.
ఈ కెమెరా గ్లాస్ కొంచెం ఇక్కడ గ్లాస్ బ్రోకెన్ అయింది, మీరు చూసుకోవచ్చు. కెమెరా గ్లాసు ఓన్లీ గ్లాస్ చేంజ్ చేస్తే సరిపోద్ది, అంత బాగానే ఉంది. వాళ్ళు బ్యాక్ ప్యానల్ డ్యామేజ్ అయింది, ప్లస్ మళ్ళీ స్క్రీను స్క్రాచెస్ బాగున్నాయని చెప్పారు, బాగేం లేవు. అంతానం లేవు, స్క్రాచెస్ లేవు, ఒకటో రెండో మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి అంతే. సో ఈ బ్యాక్ ప్యానల్ కొంచెం లైట్గా వాళ్ళు ప్యానల్ లేకుండా వాడినట్టున్నారు. ఇప్పుడు సైడ్ కొంచెం కలర్ షేడ్ అయింది అంతే. కెమెరా గ్లాస్ ఒక్కటి పగిలింది అంతే, ఓన్లీ కెమెరా గ్లాస్ పగిలింది. మామూలులే, మనకు మ్యాక్సిమం బుక్ చేసుకుంటే 400 వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ సామ్సంగ్ M52 నుంచి అది కట్ చేస్తున్నా. ఫ్రంట్ కెమెరా మీరు చూసుకోవచ్చు క్లారిటీ ఎలా వస్తుందని. స్టెబిలేషన్ కూడా చూసుకోవచ్చు, వాయిస్ కూడా దీనిలోదే. అండ్ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఫస్ట్ మొబైల్ మీరు చూసాక దాని QC చూడండి. ఫస్ట్ QC చూసి మొత్తం చూసినాకనే నాకు వాట్సాప్లో లింక్ సెండ్ చేయండి. లింక్ సెండ్ చేస్తే దాని ప్రైస్ కానీ డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను నేను, ఎలా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, వాట్సాప్లో చాట్ చేయండి, చెప్తా. అండ్ ఇంకోటి, వీడియోకి లైక్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ కూడా పెట్టండి, ఎందుకంటే నాకు రీచ్ రావట్లేదు. ఇది ఇప్పుడు నేను తీసుకున్న సి గ్రేడ్ అయినా బాగానే ఉంటుంది, C+, C- అయినా బాగానే ఉంటుంది. వాళ్ళు చెప్తారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు, చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ D-, D గ్రేడు, E గ్రేడు ఇలాంటివి తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండండి. వాస్తవానికి తీసుకోవద్దనే చెప్తాను నేను D- ఇట్లా, ఎందుకంటే అవి బాగుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. D- అవి తీసుకుంటే కంపల్సరీ వాళ్ళు మెన్షన్ చేయరు, ప్రాబ్లమ్స్ ఇది ఉందని చెప్పరు. సో మనమే చూసుకొని తీసుకోవాలి, అదే మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు ఏదన్నా ఉంటే నాకు D- తక్కువలో వస్తుంది కదా అని తీసుకున్నారనుకో ప్రాబ్లం ఉంటుంది. కంపల్సరీ 2-3 మేజర్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు మనము ఎట్లా అంటే యాప్లోకి పోయి చూడాలి ఫస్ట్, నీకు D-కు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, D గ్రేడ్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా మొత్తం ఉంటుంది. అది చూడాలి, అది చూసినాకనే మనం తీసుకోవాలి. అలా గ్రేడ్ పాలసీలోకి పోయి చూడండి, చెక్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా అలా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు బ్యాక్ కెమెరా కూడా చూస్తా ఎలా ఉందో. ఓకే, ఇది బ్యాక్ కెమెరా. ఇందులో ఇంకోటి సామ్సంగ్లో స్పెషల్ ఏంటంటే షిఫ్ట్ అవ్వచ్చు, వీడియో ఆపకుండానే డైరెక్ట్ ఫ్రంట్ టు బ్యాక్ షిఫ్ట్ అవ్వచ్చు, ఆపడం అవసరం లేదు. యాంగిల్ కూడా ఇళ్ళనే షిఫ్ట్ కావచ్చు. ఇది వైడ్ యాంగిల్ డైరెక్ట్ షిఫ్ట్ ఉంటుంది, మెయిన్ కెమెరా డైరెక్ట్ షిఫ్ట్ ఉంటుంది, ఫ్రంట్ ఇట్లా డైరెక్ట్ షిఫ్ట్. మన రెడ్మీ ఆ ఫోన్లే, రియల్మీ వీటిలలో ఎలా ఉంటుందంటే, మనం మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలంటే మళ్ళీ వీడియో కట్ చేసి మళ్ళీ ఫ్రంట్ కెమెరా ఆన్ చేయాలి. దీనిలో అట్లా ఉండదు, ఫ్రంట్ బ్యాక్ డైరెక్ట్ షిఫ్టింగ్ ఉంటుంది, వీడియో కట్ కాకుండానే. సో మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది క్లారిటీ అని. వాయిస్ కూడా దీనిలోదే. స్టెబిలైజేషన్ కూడా చూసుకోవచ్చు. ఇది అల్ట్రా 4Kలో స్టెబిలైజేషన్ వర్తించది, ఓన్లీ 1080 వర్తించదు స్టెబిలైజేషన్, దీనిలో ఉండదు. క్లారిటీ అయితే చూసుకోవచ్చు మీరు. అండ్ ఏమున్నా కింద కామెంట్ పెట్టండి, వీడియో లైక్ చేయండి, వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీరు కొంచెం నా వీడియోస్ లైక్ చేసుకుంటా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం నా ఛానల్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూస్తుర్రు 85% నా సబ్స్క్రైబర్ కాకుండా బయట వాళ్ళే చూస్తుర్రు. సో వాళ్ళ గురించి చెప్తున్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా, కొంచెం నాకు కూడా రీచ్ వస్తుంది. ఎందుకంటే తెలుగులో ఇటువంటి కంటెంట్ కొంచెం ముందుకోవాలంటే మీరు ఎంతో కొంత సాయం, ఫ్రీయే కదబ్బా. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రీయే, కామెంట్ కూడా ఫ్రీయే, అమౌంట్ ఏమి ఉండదు దీనిలో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కదా, దానిలో అమౌంట్ అయితే ఏమి ఇంక్లూడ్ కాదు కదా. చూడండి అబ్బా, ఇలాంటి కంటెంట్ కొంచెం ముందుకోవాలంటే మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. మీ సపోర్ట్ లేనిది ఏది ముందుకోదు. ఓకే గైస్, టెక్ వీడియోస్ అంటారా, అది టెక్ వీడియోస్ చాలా ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, కానీ మన కంటెంట్ మాత్రం ఏ ఒక్క ఛానల్ లేదు తెలుగులో.
ఫస్ట్ నాదే ఉంది. అది కొంచెం గుర్తించి కొంచెం ముందుకోవాలని చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, గేమింగ్ రివ్యూ చూద్దాం ఒకసారి. గేమింగ్ ఎలా ఉంది? ఆస్ఫాల్ట్ 9 ఇన్స్టాల్ చేసా. ఇలా నాకైతే పబ్జీ అంత పెద్దగా ఏం ఆడరాదు, కొంచెం. సో అందుకే ఆస్ఫాల్ట్ ఇన్స్టాల్ చేసా. ఆస్ఫాల్ట్ అయితే మనకు కంఫర్టబుల్ ఉంటుంది. ఆస్ఫాల్ట్ 9 ఆస్ఫాల్ట్ 9 ఏం చిన్న గేమ్ అయితే ఏం కాదు. అరౌండ్ 3 GB అబౌవ్ ఉంటుంది గేము. 3 GB ఆర్ 4 GB ఉంటుంది. సో అంత పెద్ద గేమే ఆడేది, అంత చిన్నది కాదు. అండ్ ఇంకొకటి, ఈ ఫోన్లో అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి. ప్రాక్సిమిటీ సెన్సర్, ఆల్ సెన్సర్ బాగానే వర్క్ అవుతున్నాయి. అన్నీ చెక్ చేశాను నేను. సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. 5G సిగ్నల్ వస్తుంది. ఆల్రెడీ ఇలా 5G ఇన్స్టాల్ చేశాను నేను. సిమ్ వేసి వాడుతున్నా. 5G వస్తుంది. మన 395 ప్లాన్తోనే వాడుతున్నా. అన్లిమిటెడ్ డేటా. ఏంటంటే ఇది హై ఎండ్ ప్రాసెసర్ కదా, అందు గురించి చెక్ చేద్దామని చెప్పి. అన్నైతే పర్ఫెక్ట్ వర్క్ అవుతున్నాయి. నువ్వు చూసుకోవచ్చు. టచ్ కానీ టచ్ రెస్పాన్స్, ఒరిజినల్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే మన కొత్త మూవీస్ చూస్తుంటే చాలా అంటే చాలా ఇంప్రెషన్గా ఉంది డిస్ప్లే. సామ్సంగ్ డిస్ప్లే అంటేనే ఒక లెవెల్ ఉంటుంది. ఇంకోటి, మీకు ఏదైనా కావాలంటే కంపల్సరీ వాట్సాప్లోకి రండి, వచ్చాక చార్జ్ చేయండి. టైంపాస్ అయితే వద్దు. కెమెరా రివ్యూ ఇట్లా అన్నీ చేసిన అనుకుంటున్నా. వీడియోస్ మొత్తం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందని. సరే, మరి ఇంతతో ఈ వీడియో ఆపేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.